మీ అందరికి శుభాభివందనములు. ఈ కార్యము నూతన పరచుము. హబక్కు 3:2. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము తెలియజేయము. కోపించుచునే వాత్సల్యం జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. యెహోవా మన జీవితంలో నూతనపరిచే కార్యము వలన మనం బలము నుండి ఎదుకోగలము. సంవత్సరములు జరుగుతుండగా దేవుడు మనలో నూతనపరిచే కార్యములు. 1, నూతన గీతము నేర్పించును. కీర్తనలు 43. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోటు నుంచెను. 2, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ప్రవేశించుటకు ఆశ నూతనపరచును. 2 పేతురు 3:13. ఆయనను ఆయన వాగ్దానమును బట్టి మన క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. మధుర గానము. ఎంత జాలి యేసువా, ఇంత నిబంధనతోనో నీ ఎంత జాలి యేసువా, హానికరుడహంతకుడను కాని పనులు చేసినాడ, హీనమైన చావును హీనుని రక్షించితివి. ఎంత జాలి యేసువా, ఇంత నిబంధనతోనో నీ ఎంత జాలి యేసువా, భక్తిహీనుడ శత్రువుండ శక్తి లేని వాడను, భక్తిహీనుడ శత్రువుండ శక్తి లేని వాడను, నీదు ప్రేమ బయలు పరచి నాదు రుణము తీర్చితివి. ఎంత జాలి యేసువా, ఇంత నిబంధనతోనో నీ ఎంత జాలి యేసువా, ఏమి ఎత్తు ఎట్లు తెత్తు నీదు రుణము యేసువా, ఏమి ఎత్తు ఎట్లు తెత్తు నీదు రుణము యేసువా, అందుకొనుము నాదు హృదయ వందనము యేసువా, ఎంత జాలి యేసువా, ఇంత నిబంధనతోనో నీ ఎంత జాలి యేసువా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆయన మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను వారి కుటుంబములను వారి సంఘములను నిండాలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి, సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ అందరికీ షేర్ చేసిన వారికి, వినిన వారికి నిండైన దేవుని యొక్క నిండైన దీవెనలు కలుగును గాక.